హలో. రాకేష్. బయలుదేరుతున్నాను. 2 మినిట్స్‌లో అక్కడుంటాను. ఓకే. బాయ్. ప్రతి మనిషి పుట్టడానికి ఓ రీజన్ ఉంటుంది. చావడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. కానీ నన్ను ఒక అమ్మాయి మోసం చేసినందుకు చనిపోతున్నాను. ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాను. తానే నా ప్రాణం అనుకున్నాను. అమ్మా నాన్నల ప్రేమను పక్కన పెట్టి అమ్మాయితో తిరిగినందుకు నాకు ఇలా జరగాల్సిందే. ఐఎమ్ సారీ అమ్మా. ఎన్ని కోట్లు పెట్టినా నీ ప్రేమ మాత్రం దొరకదు. అందం ఉందని అమ్మాయిలు ఎందుకు పడరనే పొగరుతో దొరికిన ప్రతి అమ్మాయిని లవ్ పేరుతో మోసం చేశాను. మోజు పడ్డ ప్రతి అమ్మాయితో పడుకున్నాను. కానీ నేను ఇంత తొందరగా పాడెక్తానని నాకే తెలీదు.
నేను చెప్పిన మాయమాటలు నమ్మి ఎంతోమంది అమ్మాయిలు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు. కానీ నా ప్రేమ వలన నన్ను నమ్మిన వాళ్ళు ప్రాణాలు తీసుకుంటారని నాకు తెలియదు. అందుకేనేమో దేవుడు నాకు ఈ శిక్ష చేశాడు. అమ్మాయిలతో టైంపాస్ చేస్తే లైట్ తీసుకుంటారనుకున్నాను, కానీ అందరూ అలా ఉండరని తెలుసుకున్నాను. అమ్మాయిలతో టైంపాస్ చేసేటప్పుడు హాయిగా ఉంటుంది, కానీ సీన్ రివర్స్ అయితే మాత్రం బ్యాడ్గా ఉంటుంది. నా వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యాయి. ముఖ్యంగా స్వాతి పాపం చాలా మంచిది, నన్నే ప్రాణం అనుకుంది. ఐఎమ్ సారీ స్వాతి. ప్లీజ్ ఫ్రెండ్స్, అనుభవంతో చెప్తున్నా, అందం ఉంది కదా అని ఎవరితో పడితే వాళ్ళతో తిరిగితే ఇలాగే ఉంటుంది. దయచేసి నాలా మీరు మీ అమ్మా నాన్నకి దూరం కాకండి. ఈ అందమైన జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఎండ్ మై లైఫ్, స్టాప్ మై లైఫ్ జర్నీ. అరే ఏమైందిరా, అందరంత డల్గా ఉన్నారు? మన వన్లో ఫెయిల్ అయింది కదరా. ఫెయిల్ అయితే బాధపడాలా? అరే మామ, అదేమన్నా ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నావురా? బాధపడుకురా మామ, నీకు కాజల్ లాంటి కత్తి లాంటి ఫిగర్ని చూసి పెడతాను. రావులా, ఆ అమ్మాయి వల్ల చుక్కలు చూస్తావని ఆ రోజే చెప్పానా? రివర్స్లోనే అన్నదన్నావు, ఇప్పుడు దూలు తీరిందా? నీ అబ్బా, వాడు అసలే బాధలో ఉంటే మధ్యలో నువ్వేంట్రా? అరే సిద్ధు, ఈ అమ్మాయిల అవసరానికి కన్నయ్య, అవసరం తీరాక అన్నయ్య అంటారా? ఈ అమ్మాయిలు అంతా ఇంతేరా. వాడి బాధ మనకు అర్థం కాదురా, ఆ పెయిన్ అనుభవిస్తేనే తెలుస్తుంది. కానీ ఒకటి నిజం మామ, నీలాంటి వాడిని మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ బాధపడుతుంది. అయినా నీకెంత కూరా? వారం తిరిగే కల్లా ఇంకొక అమ్మాయిని వేసుకొని దాని ఎదురుగా తిరుగుతూ ఉంటే దాని అబ్బదానికి ఉంటది. ఈ జనరేషన్లో పర్ఫెక్ట్ అమ్మాయిలు ఉండరు అనుకున్నాను రా, కానీ రచన లాంటిది కాదనుకున్నాను రా. ఒరేయ్, నువ్వేమో ఇక్కడ పిచ్చోళ్ళ బాధపడుతున్నావు, అదేమో ఫ్రెండ్స్ వేసుకుని బాగా ఎంజాయ్ చేస్తుంది. పిచ్చోడా దా. పిచ్చిదానిలాగా లవ్ చేశానే, ఎలా ఆనందంగా ఉండమంటారు? నువ్వు పిచ్చిదానిలో లవ్ చేసావు కాబట్టి నేను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నాడు వాడు. వాడేమైనా మహేష్ బాబు అనుకుంటున్నాడా? నువ్వేం బాధపడకే, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు, కావాలంటే వాణ్ణి పరిచయం చేయిస్తా. నువ్వు ఉండే, ఈ అబ్బాయిలంతా ఇంతే, అవసరానికి హాయ్ చెప్తారు, అవసరం తీరాక బాయ్ చెప్తారు. జరిగిందేదో జరిగిపోయింది, ఇదొక పీడక అనుకుని వాడిని మర్చిపోవే. ఎలా మర్చిపోనే? అందరిలా వాడు కాదనుకున్నాను, కానీ అందరిలో వాడు ఒకడే అని ఇప్పుడే తెలిసింది. ఎంత పిచ్చిగా లవ్ చేశానే. ఈ అబ్బాయికి కావాల్సిన సెక్స్ మాత్రమే, దానికోసం ఏమైనా చేస్తారు. అవసరానికి రాములా నటిస్తారు, అవసరం తీరక్క రాక్షసులా మారుతారు. నువ్వు మాత్రం ఇక్కడ బాధపడుతున్నావే, వాడు మాత్రం ఇప్పుడు వేరే అమ్మాయితో కులుకుతూ ఉంటాడు. రాకేష్, కార్తిక్ నా వల్లే చనిపోయాడు. వాడు ఎలాగో చనిపోయాడు కాబట్టి అన్నీ నువ్వే. అన్నీ అంటే? అన్నీ అంటే నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలని.
రాకేష్ ఎందుకు నవ్వుతున్నావు? మరి లేకుంటే ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వు వాడుకోవడం తప్ప చేసుకోవడం పనికిరావు. రాకేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఎవ్వడికే పిచ్చి. ప్రేమించేవాడు ఉన్నా కూడా నాతో పడుకున్నావు. నీకే పిచ్చి. పెళ్ళి నాతో, సరసాలు వాడితోనా? నీకేనే పిచ్చి. ఎంత మోసం చేసావురా? ఎవడు మోసం చేశాడే? నీకు కొవ్వెక్కి నాతో తిరిగావు. అయినా ఫ్రీగా వస్తే ఏమొకడు వదులుకుంటాడే? ఆ మాటకొస్తే ఆ కార్తీక్ నిన్ను ప్రాణంగా ప్రేమించినా కూడా నువ్వు వాడిని మోసం చేయలేదా? అనవసరంగా వాడిని చంపేశావే. రేపు నన్ను కూడా చంపవని గ్యారంటీ ఏంటి? నీ వలన అనవసరంగా నన్ను ప్రాణంగా ప్రేమించిన వాడిని కూడా వదులుకున్నాను. అది నీ తప్పు. నన్నే చెప్పుతో కొడతావా? నిన్ను మళ్ళీ నన్ను కలవడానికి వస్తే మళ్ళీ ఎవడో ఒక బకరం వెతుక్కో. నీకు అలవాటే కదా. I'm sorry, కార్తీక్. నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమించావు, కానీ నేనే నీ ప్రాణం తీశాను. నేను క్షమించరాని తప్పు చేశాను. అందుకే అలాంటిది బ్రతికి ఉండకూడదు. I'm so sorry, కార్తీక్. నువ్వు మాత్రం ఇక్కడ కూర్చొని ఇలా బాధపడుతూ ఉండు. వాడు మాత్రం అక్కడ అన్ని బాధలు పక్కన పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయినా నువ్వు వాడిని మర్చిపోవడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? అవును రచన, ఉషా చెప్పింది నిజమే. నువ్వు వాడిని మర్చిపో. ఎలాగో మీ బావకి నువ్వంటే ఇష్టం కాబట్టి మీ బావనే పెళ్లి చేసుకో. ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలని సిగరెట్ కాల్చిన తేలిగ్గా వాడుకొని పారేస్తున్నారే. మనమే వాళ్ళ గురించి పిచ్చోళ్ళ తలుచుకొని బాధపడుతున్నాం. అది కాదే. ఇంకేం చెప్పకు. మీ బావ ఫోన్ చేస్తే ఓకే అని చెప్పు, అంతే. ఆ సిద్ధుగాని చేసుకుంటే లైఫ్ లాంగ్ నరకం చూస్తావు. అదే మీ బావని చేసుకుంటే ప్రతి క్షణం నవ్వుతూ ఉండొచ్చే. అరే ఎన్ని రోజులు ఇలా బాధపడతావురా నువ్వు? ఇంకా నువ్వే చెప్పావు కదరా లైఫ్ ఓ జర్నీ లాంటిదని. ఆ జర్నీలో ఇదో పిడేకోలు అనుకుని మర్చిపో. డైలాగులు చెప్పడానికి బాగానే ఉంటుందిరా, కానీ చేయడానికే రే, ఇబ్బందిగా ఉంటుంది. ఆ అమ్మాయి నీకు దూరం అయింది అంటే ఇంకొక అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందనే కదరా అర్థం. అందుకే చెప్తున్నా, అమ్మాయిని మర్చిపో. అది నీకు కరెక్ట్ కాదు. ఒరే నా మాట వినరా సిద్ధు, ఇంకో అమ్మాయిని ప్రేమించరా. అప్పుడైనా ఈ రచనని మర్చిపోతావురా కనీసం.
అరే నీకోసం నీ లైఫ్ పార్ట్నర్ ఎక్కడో చోట పుట్టే ఉంటుందిరా. అది నీకోసం 100 స్పీడ్లో నీకోసం వస్తుందిరా. అది నీకోసం 100 స్పీడ్లో నీకోసం వస్తుందిరా. బాధపడకు రచన, వాణ్ణి కరెక్ట్ కాదు. నడి రోడ్లో నేను అనుమానించినోడు నీతో లైఫ్ లాంగ్ ఉండలేడు. దయచేసి వాణ్ణి మర్చిపో. నేను ఆల్రెడీ మర్చిపోయాను బావా, ఇప్పుడు మళ్ళీ నువ్వే గుర్తు చేస్తున్నావు. డైరెక్ట్గా చెప్తున్నాను, నువ్వేమైనా అనుకో, నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేసి మోసపోయాను, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఇంతలోనే మళ్ళీ ఇంకో అబ్బాయి అంటే ఎలా నమ్మగలను బావా? నేను నీ బావనే. నువ్వు మొగాడివే కదా బావా. ఐఎమ్ సారీ బావా, నాకు కొంచెం టైం కావాలి. నాకు 500 చేంజ్ కావాలరా. లేవురా. ఇస్తావా ఇవ్వా? లేవు బే. నాకు ఎలాగైనా కావాలరా. ఎన్నిసార్లు చెప్పారా? లేవు. ఇస్తావా ఇవ్వా? లేవు. హలో, ఇలా వచ్చేలా వెళ్ళిపోతారేటండి? ఇంకేం కావాలి? ఇవాళ చేంజ్ కావాలంటే ఇచ్చారు, రేపు కూడా కావాలంటే కావాలా? కావాలా? కావాలి. కాల్ చేయి. ఏ ఏ ఏ సిద్ధు, అరే మొద్దు చాలరా, ఈ ప్రపంచంలోకి రారా. అరే 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 గిలిగిలి, అరే అరే వెళ్ళిపోయిందిరా. హాయ్. ఏమైంది సిద్ధు? ఎవర్రా వాళ్ళంతా? నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే? అది నా పర్సనల్, నీకు అనవసరం. అలా కాదు మధు, ఈ జనరేషన్లో ఎవరిని అంతగా నమ్మకే. ఇదిగో సిద్ధు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు బాగా తెలుసు. యూ డోంట్ వరీ. ఐఎమ్ సారీ మధు, 2 years లవ్ చేసుకున్నాం, ఏదో చిన్న గొడవైందని వదిలేస్తావా చెప్పు? చూడు, నేను నిన్ను పూర్తిగా మర్చిపోయా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సారీ చెప్పాను కదా మధు. చెప్తే అర్థం కాదా నీకు? నేను వీడిని లవ్ చేస్తున్నాను, ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఆహా, నాతో సినిమాలకి, షికార్లకి, పబ్బులకి, క్లబ్లకి వచ్చి చివరికి నా రూమ్ కూడా వచ్చి ఏదో చిన్న గొడవైందని చెప్పి ఇప్పుడు 1 hour లవ్ చేస్తానని చెప్తావా? పోతావే, నాశనం అయిపోతావు. గురుగారు, అయినా చేసుకుంటారా? చేసుకోండి. చేసుకుంటాడ్రా, నీకు అవసరమా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చెప్పు తెగిపోద్ది. గురుగారు జాగ్రత్త. మా నువ్వు సెకండ్ హ్యాండేనా? ఏంటి?
మరి లేకుంటే ఏంటే? నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవడైనా ఉన్నాడంటే ఏమన్నావు? నాకా బాయ్ ఫ్రెండ్సా చీ అన్నావు కదే. ఈడవిడే సిద్ధు, నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడకు. నువ్వు సెకండ్ హ్యాండ్ నాకు ముందే తెలిస్తే నేను దూరం వచ్చేవాడినే కాదే. ఎవర్రా సెకండ్ హ్యాండ్? నువ్వు కాదా సెకండ్ హ్యాండ్? నీకు లేదా ఇంతకుముందు గర్ల్ ఫ్రెండ్? నువ్వేమైనా ఫ్రెష్ అనుకుంటున్నావా ఏంటి? ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఇంకో మాట మాట్లాడావంటే కొడేస్తానే. నువ్వు ఎక్కువ మాట్లాడితే ఆ తెగిన చెప్తోనే కొడతా. పోరా. రారా మావా రారా, ఫుల్ ఎంజాయ్ మావా, కూర్చో. ఎంజాయ్ మావా. మనోడు మంచి హుషారు మీద ఉన్నట్టున్నాడు. ఫేస్ చూస్తే అర్థం కావట్లేదా? ఏమైందిరా వాడిని అలా కొట్టావు? కొట్టాలా నరకాలా? ఏమైందిరా? అసలు ఈ ప్రపంచంలో బాయ్ ఫ్రెండ్స్ లేని అమ్మాయిలే లేరురా. ప్రతిదానికి ఎవడో ఒకడు కాదు, ఇద్దరు ముగ్గురు. ఎదవ సూదం తప్పి అసలు ఏం జరిగింది చెప్పే. మధు సెకండ్ హ్యాండ్ రా. మధు సెకండ్ హ్యాండా? మధు సెకండ్ హ్యాండా? మధు సెకండ్ హ్యాండా? అంత ఫీల్. మధు సెకండ్ హ్యాండ్ కాదు, సెకండ్ హ్యాండే. అది సెకండ్ హ్యాండ్ అని నన్ను కూడా సెకండ్ హ్యాండ్ అందరా. అవం శుభం తెలియ నిన్ను సెకండ్ హ్యాండ్ అందా? అసలు దీనంతటి కారణం ఆ రచననేరా? అవునరా, దీనంతటి కారణం ఆ రచనేరా. దాన్ని మాత్రం వదిలిపెట్టను. తనంత చూస్తా. హాయ్ బావా, ఐఎమ్ సారీ, కాస్త లేట్ అయింది. నిన్న ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఏదన్నా పనిలో ఉన్నావా? ఏం లేదు బావా, కొంచెం ఫీవర్గా ఉంటేను, అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ బావా. ఫీవర్తో ఉండి లిఫ్ట్ చేయలేదా, లేదంటే ఆ సిద్ధుగారితో ఉండి లిఫ్ట్ చేయలేదా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు బావా. సాధారణంగా దాన్ని మర్చిపోదు. అలాంటిది నువ్వు ఆ సిద్ధుగాని మర్చిపోయావంటే నన్ను నమ్మమంటావా? బయటోని నమ్మి ప్రేమిస్తే బాధ పెట్టాడని బావ దగ్గరకు వచ్చాను, కానీ బావైనా బయటోడైనా ఒకటే అని నువ్వు నిరూపించావు. ఇక గుడ్ బై. పోవే. ఏమైంది రచన? ఏమైంది? ఏడవకు. ఏమైంది అసలు? ఏం జరిగింది చెప్పు. ఇదంతా ఆ సిద్ధు వాళ్ళే కదా? దీనంతటి కారణం ఆ సిద్ధుగాడే. ముందు వాడి సంగతి చెప్పాలి. ఎత్తో ఎత్తో ఎత్తో. ఒరే దొంగ సచ్చినోడా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నీ అదృష్టం బాగుండి నువ్వే ఫోన్ చేసావు. అవునా? అయితే బయటికి రావే దొంగ సచ్చిందానా. ఇవాళ నువ్వు నేను తేలిపోలే. దమ్ముంటే బయటికి రా. నీ వల్ల సెకండ్ హ్యాండ్ అయ్యాను కదా. నీ వల్ల నేను సెకండ్ హ్యాండ్ అయ్యాను రా. సగం జీవితం పోయిందే.
ఇది కాదురా ప్రేమ అంటే. నా దగ్గర చిన్న క్వాలిటీ తగ్గిందని చెప్పి ఇంకో దాని దగ్గరికి వెళ్ళావు, అక్కడ సేమ్ అదే రిపీట్ అయింది. ఇది కాదురా ప్రేమ అంటే. నీకు నచ్చినా నచ్చకపోయినా నచ్చినట్టు మలుచుకోవడమే రా ప్రేమ అంటే. అర్థమైందా? దీన్ని ప్రేమ అనరు. చల్ నాకు రచన కావాలరా. అవునరా, ఏ మగాడైనా నేను ప్రేమించిన నాకే సొంతం అనుకుంటారా. కానీ నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడకూడదు అనుకోకూడదురా. ఎందుకంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారా. కొంతమంది ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ చేసినవన్నీ చేస్తూనే ఉంటారా. కానీ రచన లాంటిది కాదురా. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. అనవసరంగా నువ్వే తొందరపడ్డావు. కాల్ చేయరా. రే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా అర్జెంట్గా రచన కాల్ చేయి. ఇంకా ఆలోచిస్తావేంట్రా? చేయరా, కాల్ చేయరా. ప్రేమించడం గొప్ప కాదే, నిజాయితీగా ఆ ప్రేమను చివరి వరకు నడిపించడం గొప్ప. ఒకవేళ నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకున్నా కూడా సిద్ధుతో ఉన్నంత ఫ్రీగా వాడితో ఉండలేవు. ఒకవేళ నువ్వు అడ్జస్ట్ అయి ఉన్నా కూడా నీ గురించి తెలిసాక ప్రతిరోజు వాడు నిన్ను టార్చర్ పెడుతూనే ఉంటాడు. ఒక్కటి చెప్పవే, ఒక్కరోజు నీ ఫోన్ వెయిటింగ్ వచ్చినందుకు మీ బావే నిన్ను అనుమానించినప్పుడు, అలాంటిది నిన్ను ప్రేమించినోడు అనుమానిస్తే తప్పేలా అవుతుందే. కానీ నువ్వు అబద్ధం చెప్తేనే సిద్ధు నిన్ను అనుమానించాడు. మీ బావ నువ్వు నిజం చెప్పినా కూడా అనుమానించాడు. అంతే తేడా. నాకు సిద్ధు కావాలి, నాకు సిద్ధు కావాలి. మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నావు? సిద్ధు కాల్ చేయి. ఏమైందిరా? డబ్బులు లేవు ఇక్కడ. హలో,
బయటికి రావాలా? సరే. ఐమ్ సారీ రా. నాదే తప్పు. ఐమ్ సారీ సిద్ధు.